మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సైడ్ నుంచి పోతాను రోడ్ సైడ్ నుంచి పోతాను లారీ వెనక నుంచి వస్తాను నేను అద్దంలో చూసి సైడ్ తీసుకున్నాను కాకపోతే అతను మనం ఓల్టాక్ చేద్దామని వచ్చినట్టు ఆపోజిట్లో లారీ వచ్చేసరికి సైడ్ నుంచి ఇట్లా ఆగింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాద్ జిల్లాలో ఘోర రోడ్ ప్రభావం తెచ్చుకుంది. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం చిన్ననాగారం శ్రీ వద్ద ఉదయం పూట సుమారు 6 ప్రాంతాల్లో అంటే కూలీలతో వెళ్తున్నటువంటి ఆటో టాలీపై వెళ్తున్నటువంటి అనేక లారీ ఢీకొనడంతో సుమారు 15 మందికి తీవ్ర గాయాలై దాంతో ప్రయాణిస్తున్నటువంటి 5 పరిశ్రమ విషమాంగంలోని తోలని హుటాహుటిన సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి 3 అంబులెన్స్ సుమారు 3 అంబులెన్స్ వాళ్ళని మొబైల్ తరలించి చికిత్స చేపిస్తున్నారు. దీంట్లో 5 పరిస్థితులు విషమంగా ఉందని తెలిసింది. దీన్ని ప్రత్యేక వైద్యులతో వాళ్ళకి పర్యవేక్షిస్తున్నారు. విజువల్స్ చూసుకోవచ్చు. అందరూ క్షతగాత్రులందరూ కూడా మొబైల్ తరలించి హాస్పిటల్లో ప్రత్యేక వైద్య బృందంతో వాళ్ళకి చికిత్స చేస్తున్నారు. కొంతమంది మనతో ప్రాణాపాయ స్థితిలో తెలిసింది. ఇదంతా అంటే ఉదయాన్నే పూట తొరువు మండలం చిల్లపాలెం గ్రామానికి చెందినటువంటి 14 మంది, ఫతేపురం గ్రామానికి చెందినటువంటి ఒక 4 వీళ్ళంతా బతుకు తెరువు కోసం ఉదయాన్నే మిర్చి తోట ఎరగడానికి మాత్రం మరిపెడ మండలంలో ఉన్నటువంటి పక్క తండా వెళ్తున్నారు. ఇంకా ఉదయాన్నే పూట ఖమ్మం వెళ్తున్నటువంటి లారీ వేగంగా ఢీకొనడంతో అక్కడికే లారీ చిల్ల పడుతున్నారు. వీళ్ళు ఉదయం పూట తీసుకొచ్చారు. విజయం తీసుకోవచ్చు. డాక్టర్ పర్యవేక్షణ మొత్తం ఇలాంటి పరిస్థితి మొత్తం వీళ్ళకి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. అదే ముఖ్యంగా చూసినట్టయితే కొంతమంది 2 పరిస్థితి విషమంగా తెలుస్తుంది. పూర్తిగా డాక్టర్ సమక్షంలో వీళ్ళకి వైద్య పరీక్షలు చేస్తున్నారు. సంబంధించి బంధువులు పడుతున్నారు. అడిగేస్తున్నారు ఏం జరిగింది? యాక్సిడెంట్ మిరపకాయలు ఎరబోయింది. ఈరోజు మార్నింగ్ 4 గంటల ప్రాంతాల మొత్తం 5 గంటల వరకు యాక్సిడెంట్ జరిగింది. మాకు తెలియగానే ఇక్కడికి వచ్చాం. హాస్పిటల్ 20 మంది సుమారు 20 మంది. లారీ గుద్దింది ఇప్పుడు యాకమ్మ తలకు గాయాలైనాయి, కాళ్ళకు తగిలింది. ఇప్పటి వరకు అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. సంబంధించినటువంటి మాత్రం ఇక్కడికి హుటాహుటి తరలించడానికి చికిత్స మాత్రం చేస్తున్నాం. మాకు విజువల్స్ చూసుకోవచ్చు. వీళ్ళంతా పరిస్థితి కొంచెం అంటే క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. కొన్ని 2 పరిస్థితులు తీవ్రంగా ఉన్నట్టు తెలిసింది. కొంత మంటల గారికి సంబంధించినటువంటి డ్యూటీ డాక్టర్లు కూడా మనతో పడుతుంది. మళ్ళీ అడిగి తెలుసుకుందాం. మొత్తం ఓవరాల్ గా 11 మెంబర్స్ కి అయింది యాక్సిడెంట్. ఓకేనా, నియర్ టు పెద్ద నగరంలో జరిగింది ఈ ఘటన. సో 2 మాత్రం సస్పెక్టెడ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. క్లియర్ కట్ చెప్పలేము. ఒక ఆమెకి అయితే కొంచెం విషమంగా ఉన్నది, అది ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం. మిగతా వాళ్ళకి పైన దెబ్బలు జరిగింది. 2 ఫ్రాక్చర్స్ సస్పెక్టెడ్ ఫ్రాక్చర్, వాళ్ళకి సీరియస్ అయింది. ఒక ఆమె మాత్రం విషమంగా ఉంది. చూద్దాం, చూసి ట్రీట్మెంట్ అయితే జరుగుతాం. ఒకరి పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్తే వాళ్ళకి ఇక్కడికి బాధ్యతలు కూడా వాళ్ళు అడిగి తెలుసుకున్నాం. అమ్మా చెప్పమ్మా, ఏం జరిగిందమ్మా? ఏం చెప్పలేదు. అంటే ఏం గుర్తుంది మీకు? ఎంతమంది పోతున్నారమ్మా? 18 మంది. ఎడిపోతున్నారు? ఎక్కడ? ఏ ఊరికి? బంగ్లా పోతున్నారా? ఎన్ని గంటల జరిగిందమ్మా యాక్సిడెంట్? ఎంతమంది ఉన్నారమ్మా దాంట్లో? 18 మంది ఉన్నారా? ఉత్తరంగా చూసుకుంటే పరిస్థితి కొంతమంది విషమంగా ఉందని తెలుస్తుంది. ఓన్గా డాక్టర్ల మొత్తం అందరినీ పర్యవేక్షించి మొత్తం ఎవరికి ఎలాంటి హాని జరగకుండా కూడా అంటే వైద్య చికిత్స చేస్తాను మొత్తం అందరూ డాక్టర్ వైద్య బృందంతో అప్రమత్తమయ్యారు. డాక్టర్లు కూడా ఎలాంటి ఎవరికి ఇబ్బంది అని చెప్పిన పరిస్థితి ఉంది.